ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 7వ వచనము. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనము. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం. యెహోవా దృష్టికి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 7వ వచనంలో ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణంను కాపాడును. హెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం. నోహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవం తోడు, వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. నిజంగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను, అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగకుండుటకై నన్ను కనికరించెను. చివరిగా ఒక మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టిగా ప్రయోజనకరం అవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైన ఉన్నందున అది అన్ని విషయంలో ప్రయోజనకరం అవును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించినాక ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అయిన దేవాయసే, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరే మమ్మల్ని రక్షించి దేవుడు అయినారు తండ్రి. మీ వద్ద మీ చేరి నీకు మహిమకరంగా జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.